సంగారెడ్డి జిల్లా రామచంద్రాపురంలో డ్రైనేజ్ సమస్యలు రోజురోజుకు తీవ్రమవుతున్నాయని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పారిశుద్ధ్య సిబ్బందిపై లంచాల ఆరోపణలు చేస్తున్నారు. డ్రైనేజ్ శుభ్రం చేయాలంటే డబ్బులు ఇవ్వాల్సిందేనని సిబ్బంది అంటున్నారని వాపోతున్నారు. ఆన్లైన్ ద్వారా ఫిర్యాదు చేసిన వారి ఇళ్ల వద్ద మాత్రమే శుభ్రత పనులు నిర్వహిస్తున్నారని చెప్పుకొచ్చారు. రామచంద్రాపురంలో ప్రజలందరూ ప్రతి గల్లీలో కూడా డ్రైనేజ్ సమస్యతో బాధపడుతున్నారు. ప్రతి ఇంట్లో కూడా డ్రైనేజ్ ప్రాబ్లం ఉంది. ఎప్పుడు కూడా గత ప్రభుత్వం ఇచ్చినటువంటి లైన్లను కూడా కనీసము ఈ ప్రభుత్వము మెయింటైన్ చేసే పరిస్థితి లేదు. ఇక్కడ నేను ఈరోజు ఎవరేజ్ వాటర్ ట్యాంక్ బోర్డు దగ్గరికి వచ్చినాము. వీడికి వచ్చినా కానీ ఒకటే మాట చెప్తున్నారు వాళ్ళు, ఒక్క పని కూడా రెస్పాండ్ అవుతలేరు. ప్రజలందరూ కూడా రోజు కంప్లైంట్ చేయడమే జరుగుతుంది. కంప్లైంట్లు మాత్రము వీళ్ళు రెస్పాండ్ అయ్యి క్లియర్ చేసిన బాపతి లేనే లేదు. ప్రతిరోజు కంప్లైంట్ ఇస్తే ఏ నంబర్ అయితే హౌస్ నంబర్ కంప్లైంట్ ఇస్తామో ఆ నంబరు ఇంటి దగ్గర పోతున్నారు, డెక్కని తీస్తున్నారు, ఫోటో దిగుతున్నారు. ఇక్కడ ఉన్న ఈ స్టాఫ్ ఆఫీస్ వాళ్ళకి పెడుతున్నారు. మళ్ళీ ఏదైతే కంప్లైంట్ ఇచ్చారో వాళ్ళ ఇంటి నెంబర్ దగ్గర పైసలు తీసుకుంటున్నారు. పక్క ఇంటోళ్ళు అదే మా మొత్తం లైన్ అంతా ఉంది కదా, ఇక్కడ కూడా క్లియర్ చేయండి అని చెప్తే మీరు కంప్లైంట్ ఇవ్వలేరు కాబట్టి మేము ఇక్కడ చేయలేము, కంప్లైంట్ ఇచ్చిన దానికే చేస్తున్నామని చెప్తున్నారు. ప్రతి ఇంటి దగ్గర కూడా పోయి మొత్తం పైసా వసూలు పని చేస్తున్నారు. రామచంద్రాపురం